ఫ్రెండ్స్ టెక్నోస్ 2036 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 29, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ జరిగింది. ఇండియా దానిలో 9వ ఏషియా కప్ అయితే గెలిచింది. ఇండియా పాకిస్తాన్ ఫస్ట్ టైం అనుకుంటా ఫైనల్లో పోటీ పడ్డం ఏషియా కప్. మ్యాచ్ అయిపోయింది, బాగా రసవత్తరంగా జరిగింది. ఇండియా గెలిచింది పాకిస్తాన్ మీద, వరుసగా 3 సార్లు ఓడించింది ఏషియా కప్లో. మ్యాచ్ అయిపోయిన తర్వాత మసాలా అంతా స్టార్ట్ అయింది. ట్రోఫీ తీసుకోవాలా, ఇండియా టీం ట్రోఫీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే అక్కడ ఎవరైతే ట్రోఫీ ఇస్తున్నారో అతను ఏసీసీ చైర్మన్ అండ్ పాకిస్తాన్ మినిస్టర్ అనమాట. ఆయన దగ్గర నుంచి మేము తీసుకోండి ట్రోఫీ, ఒకవేళ మీరు ఇప్పించాలనుకుంటే ఏదైనా న్యూట్రల్ పర్సన్తో ఇప్పియని చెప్పేసి ఇండియన్ ప్లేయర్స్ అయితే అలాగే కూర్చున్నారు. ట్రోఫీ ఇవ్వలేదు. ఒక గంటన్నర మొత్తం నడిచింది హడావుడి. ఆయన అయితే వెళ్ళిపోయాడు. ట్రోఫీ ఇవ్వలేదు. వీళ్ళు ట్రోఫీ ఇవ్వాలి, ఎవరో ఒకరితో, వీళ్ళు తీసుకోవడం ఇష్టం లేదన్నప్పుడు ఎవరో ఒకరితో ఇప్పించేస్తే అయిపోయేది. దుబాయ్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరితోటి లేదు, ట్రోఫీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయిపోతుంది. అసలు ఇండియన్ టీం కూడా ట్రోఫీ లేకుండా సెలబ్రేట్ చేసుకున్నారు విక్టరీని. ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎక్స్లోకి వెళ్ళి చూస్తే, ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తే ట్రోఫీ ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతూ ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఛాంపియన్స్కి ట్రోఫీ ఇవ్వకపోవడం. దీని మీద అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో ఆరిజిన్ OS 6ని ఇండియాలో అఫీషియల్గా తీసుకురాబోతుంది. అక్టోబర్ 15 నుంచి ఇండియాలో మీరు వివో ఫ్లాగ్షిప్ సిరీస్ ఉంటాయి X సిరీస్, వాటిలో స్టేబుల్ వర్షన్ అప్డేట్ వస్తుంది. అండ్ దీంతోపాటు ఐక్యూ నెంబర్ సిరీస్ ఉండే టాప్లో ఐక్యూ 13 ఇట్లాంటి వాటికి కూడా వీళ్ళు తీసుకొని వస్తారు. ఎగ్జాక్ట్గా మోడల్ నెంబర్స్ అయితే ఏం చెప్పట్లేదు. X సిరీస్ అండ్ ఐక్యూ 13 వీటికి అయితే ఫస్ట్ అయితే అప్డేట్ తీసుకొస్తే తర్వాత మిగతా వాటన్నిటికీ ఈ ఆరిజిన్ OS అయితే తీసుకొని రావచ్చు. సో ప్రెజెంట్ అయితే మాత్రం బీటా, క్లోజ్డ్ బీటా అయితే ఇప్పుడు మీరు టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేయొచ్చు. ప్రాసెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర X200 Pro కానీ ఐక్యూ 13 కానీ ఈ ఫోన్స్ ఉంటే మీరు టెస్ట్ చేయొచ్చు. నా సజెషన్ వెయిట్ చేయండి. ఇంకో 10-15 రోజులు వెయిట్ చేస్తే స్టేబుల్ వర్షన్ వస్తుంది. తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మన బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 97,500 4G టవర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ 4Gని ఇప్పుడు అన్ని విస్తరిస్తున్నారు అనమాట కంప్లీట్గా. అండ్ 5G మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. 5G వీళ్ళు మోస్ట్లీ ఒక 6 months ఇంకా టార్గెట్ పెట్టుకున్నారు. 6 monthsలో తీసుకొస్తాము. ఫస్ట్ కేరళ, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి సిటీస్లో తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. కేరళలో అయితే వీళ్ళు ఈసిమ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఈసిమ్ ఒకవేళ మీరు కేరళలో ఉంటే బిఎస్ఎన్ఎల్ ఈసిమ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ 5G కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎయిర్టెల్, జియో వీళ్ళందరూ. బిఎస్ఎన్ఎల్ కొద్దిగా తక్కువ రేట్లో దొరుకుతూ ఉంటాయి, ఆఫర్స్ కూడా బాగుంటాయి. వీళ్ళు 5G మొత్తం విస్తరింపజేశారు అనుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఒకవేళ మీరు చూస్తుంటే వీటిలో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. అవి మీకు తక్కువ రేట్లో వస్తున్నాయి. 899 రూపీస్కి అయితే ఇవి అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు దివాళీ సేల్ ఎప్పుడు అని. దివాళీ సేల్ రావడానికి టైం అయితే ఉంది. దివాళీ సేల్ వచ్చినా కానీ ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ అయితే మోస్ట్లీ మీకు ఉండవు. ఇప్పుడు కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే మంచి రేట్లోనే ఉన్నాయి, అంత ఎక్కువ కూడా పెరగలేదు. కొద్దిగా కొన్ని 500 రూపాయలు పెరిగినాయి, కొన్ని తగ్గినాయి. 1000 రూపాయలు, OnePlus 13 ఇట్లాంటి ప్రోడక్ట్ 1000 రూపాయలు తగ్గింది. సో ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ అయితే అటు ఇటుగా ఉన్నాయి. అవన్నీ నేను లిస్ట్ అవుట్ చేస్తాను. మళ్ళీ అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే మీకు పిన్ చేసి ఉంటుంది. పిన్ చేసిన లిస్ట్ చూడొచ్చు. ఈ ప్రజెంట్ మీకు మంచి రేట్లో ఉన్నాయి. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అక్కడ, ఓన్లీ ఫోన్సే కావు. టీవీలు కానీ, ల్యాప్టాప్స్ కానివ్వండి, అన్ని ఏవైతే మంచిగా ఉన్నాయో అవన్నీ అక్కడ పిన్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకు తమిళనాడు చెందిన జోహో కార్పొరేషన్ వాళ్ళు ఒక యాప్ని తీసుకొచ్చారు. మెసేజింగ్ యాప్ ఇది, వాట్సాప్కి పోటీగా అని చెప్పవచ్చు. దీనిపై అరట్టే అని చెప్పేసి ఉంది. సో ఈ యాప్లో సేమ్ మనకి ఏదైతే వాట్సాప్ మనం యూస్ చేస్తాం అలానే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇండియా బేస్డ్ కంపెనీ తయారు చేసింది. ఇది ట్రెండ్ అవుతుంది యాప్స్ లిస్ట్ లో చూస్తే కానీ టాప్ చార్ట్స్ లో ఈ యాప్ అయితే ట్రెండ్ అవుతుంది. మరి చూడాలి లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో ఇది. ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా వాట్సాప్ ఇట్లాంటివి బ్యాన్ చేయాల్సి వచ్చినా కానీ ఆల్టర్నేట్స్ ఉండాలిగా మనకి. చూద్దాం, ఇట్లాంటి ఆల్టర్నేట్గా ఎదిగినాయి అనుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మెసేజింగ్ యాప్ ఇట్లాంటి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కానీ ఇట్లాంటివి, వాటి బ్రీచ్ అవడం, డేటా బ్రీచ్ అవడం ఇట్లాంటివి అయితే ఉండకూడదు. నెక్స్ట్ మనకి టీ మొబైల్, యూఎస్లో ఇది పెద్ద టెలికామ్ ఆపరేటర్ వీళ్ళు. ఇప్పుడు జియో అలాగ మనకి ఇట్లా అక్కడ వాళ్ళకి టీ మొబైల్ అనమాట. దీనికి ఇప్పుడు హెడ్ గా ఇండియా సంతతికి చెందిన శ్రీనివాసన్ గోపాలన్ గారు అయితే నియమించబడ్డారు సీఈఓగా. ఇప్పుడు అక్కడ మాక్సిమం పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్నిటికీ సీఈఓగా ఇండియా సంతతికి చెందిన వాళ్ళే ఉంటారు. మైక్రోసాఫ్ట్ చూసుకోండి, గూగుల్ చూసుకోండి, ఫెడెక్స్, IBM, అడోబీ, హనీవెల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నిటికీ సీఈఓస్ గా ఇండియా సంతతికి చెందిన వాళ్ళే ఉన్నారనమాట. మేబీ అన్ని చూసిన తర్వాత ట్రంప్ కి బాగా మండుతున్నట్టుంది. అందుకే బయట నుంచి రిక్రూట్ చేసుకోకుండా వాళ్ళ కంపెనీస్ ఆపుతున్నాడు. బయట నుంచి ఏమైనా రిక్రూట్ చేసుకోండి 88 లక్షలు కట్టాలి. సో ఇట్లాంటి కొత్త రూల్స్ అని తీసుకొస్తున్నారు. ఎక్కువ అక్కడే జాబ్స్ వచ్చేలాగా చూస్తున్నారు. మరి చూడాలి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 15 టీజర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు OnePlus 15 చూస్తే మీకు OnePlus 13s లాగా కనిపిస్తుంది.
అందుకు మంచిదే, ఇది గేమింగ్ కోసం డిజైన్ చేస్తున్న ఫోన్. గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్ కాబట్టి మీరు హోల్డ్ చేసినప్పుడు ఫోన్ మీకు ఫింగర్స్కి కెమెరా మాడ్యూల్ అయితే అడ్డం రాదనమాట. నార్మల్ OnePlus 13 మీరు చూస్తే పెద్దగా సర్కిల్ షేప్లో మిడిల్లో ఉంటుంది. ఇది మొత్తం డిజైన్ కూడా డిఫరెంట్గా చేస్తున్నారు, మెటీరియల్ కూడా మొత్తం చేంజ్ చేసేస్తున్నారు. ఈసారి దీనిలో మొత్తం వీళ్ళు యూస్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసరికి ఏరోస్పేస్ గ్రేడ్ నానో సిరామిక్ మెటల్ యూస్ చేస్తున్నారు చెప్తున్నారు. సో ఇది వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 134% టైటానియం కంటే హార్డ్ ఉంటుందని చెప్తున్నారు. మొత్తం కెమెరా డెకో కానివ్వండి, మొత్తం ఫ్రేమ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఎక్కువ బిల్డ్ క్వాలిటీ మీద ఫోకస్ చేసిన అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు గేమింగ్ మీద కూడా ఈ ఫోన్ ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. సో OnePlus ఎప్పుడు గేమింగ్ని మెయిన్ థీమ్గా తీసుకురాదు వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి. ఈసారి మాత్రం గేమింగ్ మెయిన్ థీమ్గా వీళ్ళు OnePlus 15 తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి లావా నుంచి Xiaomiని మాక్ చేస్తుంది. ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారు, లావా 15,000కి వస్తుంది, Xiaomi 17 బంగారం రేట్కి వస్తుంది, మా ఫోన్ లావా అగ్ని 3 మాత్రం సేమ్ టెక్నాలజీతో 15,000 రూపాయలకి వస్తుందని చెప్పేసి పోస్టర్స్ పెట్టేసి Xiaomiని మాక్ చేస్తున్నారు. Xiaomi రీసెంట్గా 17 సిరీస్ లాంచ్ చేసింది. Xiaomi 17 Pro 17 Pro Maxలో బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో లావా ఎప్పుడో తీసుకొచ్చింది లావా అగ్ని 3లో, అందుకని వీళ్ళని మాక్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి Realme GT8 Pro తీసుకురాబోతుంది కదా. దీనిలో ఒక స్పెషల్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే కెమెరా డెకో ఉందో దాన్ని మీకు నచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లేదు దానికి అటాచ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. రియల్మీ మియాన్ క్యాట్ ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టేసి కెమెరా డెకో అయితే రిలీజ్ చేశారు ఫ్రాన్సిస్ వ్యాంగ్, రియల్మీ గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ అయినా. సో ఇక్కడ మెయిన్ వీళ్ళు ఫోకస్ చేసిన అర్థమవుతుంది. కెమెరా డెకోని డిఫరెంట్ గా ఉంది ఈసారి, ఏదో రోబో థీమ్ లో అయితే వస్తుంది GT8 Pro. అండ్ ఇది కూడా గేమింగ్ ఫోకస్ ఫోనే, గేమింగ్ థీమ్లో తీసుకొని వస్తారు. GT8 Pro, iQOO 15, OnePlus 15 ఇవన్నీ గేమింగ్ ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటో X70 Air అని చెప్పేసి ఒక ఫోన్ ని టీచ్ చేస్తుంది. దీన్ని అక్టోబర్లో చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ మోటోలో నుంచి. ఇప్పుడు ఎయిర్లు ఎక్కువైపోయినాయి కదా, సో మోటోలో కూడా ఒక ఎయిర్ అయితే వదులుతుంది, అక్టోబర్లో వస్తుంది. నెక్స్ట్ మనం వివో నుంచి Vivo V60 ప్రైస్ లీక్ అయింది ఫ్లిప్కార్ట్లో. ఇది ఇంకా ఫోనే లాంచ్ అవ్వలేదు. ప్రైస్ చూస్తే ఫ్లిప్కార్ట్లో దగ్గర బేస్ మోడల్ 8GB 128GB 35,000 రూపాయలు దాకా ఉంది. 34,999 రూపాయలు. బ్యాంక్ ఆఫర్లు అన్ని కలుపుకొని 28,749 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో లెన్స్ ఏమి ఉండవు, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సీజనల్ పోర్ట్రేట్స్ మనం చూసాం కదా V60లో కానివ్వండి, లేకపోతే Vivo X200F ఇట్లాంటి వాటిలో మీరు సీజనల్ పోర్ట్రేట్స్ చూస్తుంటారు. అవన్నీ ఏ సహాయంతో చేసింది. ఇప్పుడు వీళ్ళు ఫెస్టివ్ అండ్ లైక్ వెడ్డింగ్ థీమ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీళ్ళు ఎప్పుడు V సిరీస్లో అవే ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు నార్మల్గా ఫోటో దిగినా కానీ మీరు ఫెస్టివ్ థీమ్లో దిగినట్టు దాన్ని చేంజ్ చేసేసింది. అట్లా కొన్ని పోర్ట్రేట్స్ అయితే తీసుకొని వస్తున్నారు, ఫెస్టివ్ పోర్ట్రేట్స్ అని చెప్పేసి స్పెషల్గా ఒక మోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి Realme 15 Proలో GOT ఎడిషన్ తీసుకొని వస్తుంది, గేమ్ ఆఫ్ థ్రోన్ ఎడిషన్. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇది స్పెషల్ ఫోన్ అనమాట, వాళ్ళతో కొలాబరేట్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ మోస్ట్లీ అక్టోబర్ 2nd వీక్లో వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయొచ్చు. మార్కెట్లో కొత్త రకం మేకప్ కిట్లు అయితే వచ్చేసినాయి అనమాట. ఐఫోన్స్ లాగా ఉంటున్నాయి అవి, వాటిని బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్ చేస్తే మేకప్ కిట్లు ఇలా డిజైన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి, ఈ మార్కెట్ లో చాలా చోట్ల అమ్ముతా ఉన్నారు. ఐఫోన్ మేకప్ కిట్ అని చెప్పేసి యాపిల్ కి డబ్బులు కూడా చెల్లించాల్సి వస్తున్నారు, డైరెక్ట్ వాడేస్తున్నారు ఐఫోన్ డిజైన్ ని మేకప్ కిట్ల లాగా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో పెట్టిన వీడియో చూపితే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది. సామ్సంగ్ బిగ్గెస్ట్ టీవీ అనమాట, 150 ఇంచ్ టీవీ. ఒకవేళ మీరు ఆ వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు.